ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం ఈరోజు క్లాస్లో ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం ఫ్రిక్షన్ అనేటటువంటి చాప్టర్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు నేర్చుకుందాం. ఫ్రిక్షన్ చూడండి, ఈ పిక్చర్లోనే మీకు కనపడుతుంది. రోడ్డుకి టైర్కి మధ్య ఫ్రిక్షన్ ఉంది, వాహనాల్లో గేర్ల మధ్య ఫ్రిక్షన్ ఉంది, మన షూస్కి నేలకి మధ్య ఫ్రిక్షన్ ఉండడం వల్లే మనం నడవగలుగుతున్నాం. ఇవన్నీ కూడా ఇక్కడ పిక్చర్స్ చూపించారు. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఫుట్బాల్ ఆడేటప్పుడు ఫ్రిక్షన్ అనేది ఉండడం వల్లే మనకి నడవగలుగుతున్నాం, బ్రేక్స్ వేయగలుగుతున్నాం. ఒక కారు బ్రేక్స్ వేస్తున్నామంటే, వెహికల్ ఆపుతున్నాము అంటే, వై ద వెహికల్ స్లో డౌన్ అండ్ బ్రేక్స్ ఆర్ అప్లైడ్. బ్రేక్స్ అప్లై చేసినప్పుడు ఎందుకు బండి ఆగుతుంది? అందరికీ తెలుసు, బ్రేక్ అప్లై చేస్తే బండి ఆగుతుందని. ఎందుకు ఆగుతుంది? ఏం జరగటం వల్ల బండి ఆగుతుంది? బ్రేక్స్ వేయగానే బండి ఆగుతుంది. కారణం ఏంటి? ఇక్కడ లోపల బ్రేక్ రబ్బర్స్ ఉంటాయి. అవి ఆ రిమ్ ఏదైతే ఉందో, వీల్ ఏదైతే ఉందో, ఆ వీల్కి దగ్గరగా వెళ్ళి వీల్కి రిమ్కి మధ్య కొంత ఫ్రిక్షన్ ఏర్పడుతుంది, రాపిడి. ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల తిరిగేటటువంటి చక్రాన్ని ఆగేటట్లుగా చేస్తుంది. ఫుట్బాల్ కూడా అంతే. ఒక బాల్ ఇలా దొర్లుకుంటూ వస్తుంది అనుకోండి, కొంచెం సేపు ఆగిపోగానే ఆగిపోతుంది. కారణం ఏంటి? బాల్కి కింద గ్రౌండ్కి మధ్య ఉన్నటువంటి ఫ్రిక్షన్ వల్ల. ఇవన్నీ చెప్పుకుందాము. ఇంట్రడక్షన్ క్లాస్లో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, వై డూ డిఫికల్ట్ టు వాక్ ఆన్ ఏ స్మూత్ అండ్ వెట్ ఫ్లోర్. తడిగా ఉన్నటువంటి స్మూత్గా ఉన్నటువంటి సర్ఫేస్ పైన నడవడం కష్టం చెప్పులు వేసుకొని. విడిగా కాళ్ళతో అయినా కొంచెం ఇబ్బందే. ఎందుకని? జారుతూ ఉంటుంది, స్లిప్పరీగా ఉంటుంది. ఎందుకంటే ఆ స్మూత్గా ఉండేటటువంటి సర్ఫేస్ పైన నడుస్తూ ఉన్నప్పుడు మన లెగ్కి సర్ఫేస్కి మధ్య ఫ్రిక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. అంటి పెట్టుకునేటటువంటి స్వభావం, స్టిక్ అయ్యేటటువంటి స్వభావాన్ని ఫ్రిక్షన్ అంటాం. ఆ ఫ్రిక్షన్ అనేది తక్కువగా ఉండడం వల్ల మనం జారుతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ఫిగర్లో చూపించిన విధంగా మన టెక్స్ట్ బుక్లో కూడా ఉంది. ఇది ఎప్పుడైతే బనానా పీల్ మీద కాలు వేసామో వెంటనే పడతాం. కారణం ఏంటంటే కాలుకి రోడ్డుకి మధ్య ఫ్రిక్షన్ తగ్గిపోయేటట్లుగా చేస్తుంది బనానా పీల్. అరటికాయ తొక్క మీద కాలు వేస్తే ఈజీగా జారిపోతారు. కారణం ఏంటంటే అరటికాయ తొక్క ఏం చేస్తుంది? మనకి రోడ్డుకి మధ్య, మన కాలికి రోడ్డుకి మధ్య ఫ్రిక్షన్ని తగ్గిస్తుంది. ఫ్రిక్షన్ లేకపోతే ఏమవుతుంది? జారిపోతాం. సో ఫ్రిక్షన్ కావాలా వద్దా? ఇప్పుడు కావాలి కదా. అదేవిధంగా మనం ఏదైనా స్మూత్ సర్ఫేస్ మీద నడుస్తూ ఉన్నప్పుడు ఫ్రిక్షన్ లేకపోవడం వల్ల మనం జారుతాం. ఇప్పుడు ఫ్రిక్షన్ కావాలా వద్దా? కావాలి. పుస్తకం పైన పెన్నుతో రాస్తున్నాం. కారణం ఏంటంటే పెన్కి బుక్కి మధ్య ఫ్రిక్షన్ ఉండడం వల్ల. ఏదైనా వస్తువులు, వాహనాలు రోడ్డు పైన తిరుగుతున్నాయి అంటే రోడ్డుకి టైర్లకి మధ్య ఉన్నటువంటి ఫ్రిక్షన్ వల్లే అలా జరుగుతుంది. ఇంట్రడక్షన్. ఓన్లీ ఆన్సర్ to all these questions that the force of friction is to work. Friction is a force that opposes relative motion between the two surfaces in contact. ఏవైనా రెండు సర్ఫేసెస్ ఒకదానితో ఒకటి కాంటాక్ట్ అయినప్పుడు అవి మూవ్ అవ్వకుండా ఒకదానితో ఒకటి స్టిక్ అయ్యే విధంగా చేసేటటువంటి ఫోర్స్నే అపోజ్ చేసి, ఆ కదలకుండా ఉండే విధంగా అపోజ్ చేసేటటువంటి ఫోర్స్నే మనము ఫ్రిక్షనల్ ఫోర్స్ అని చెప్తాం. ఫ్రిక్షన్ ఈజ్ ఏ ఫోర్స్ అపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. కదులుతూ ఉంది, ఒక బాల్ కదులుతూ ఉంది, ముందు వైపు కదులుతూ ఉంది, డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఇలా ఫ్రంట్ సైడ్ ఉంది. ఫ్రిక్షన్ ఎటువైపు పనిచేస్తుంది? దానికి ఆపోజిట్లో సైడ్లో పనిచేసి ఆ బాల్ని, రొటేట్ అవుతున్నటువంటి బాల్ని, గుండ్రంగా రొటేట్ అవుతున్నటువంటి బాల్ని ఏం చేస్తుంది? ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల ఆగుతుంది. నేలకి బాల్కి మధ్య కొంత రాపిడి ఏర్పడుతుంది. దాన్నే మనము ఫ్రిక్షన్ అంటాం. ఆ రాపిడి వల్లనే కొంచెం దూరం దొర్లుకుంటూ వెళ్ళినటువంటి బంతి ఆగిపోవడానికి కారణము నేలకి బంతికి మధ్య ఉండేటటువంటి రాపిడి. దానినే మనం ఫ్రిక్షన్ అని చెప్తాం. ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆల్వేస్ అపోజెస్ ద అప్లైడ్ ఫోర్స్. మనము ఒకవైపు ఫోర్స్ అప్లై చేస్తుంటే ఫ్రిక్షన్ దానికి ఆపోజిట్ సైడ్లో ఫోర్స్ అప్లై అవుతుంది. మనమేమో ఇటువైపు ఫోర్స్ అప్లై చేస్తుంటే ఫ్రిక్షన్ ఎటువైపు పనిచేస్తుంది?
ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తుంది. ఎప్పుడు కూడా అంతే. ఫ్రిక్షన్ అపోజెస్ ఆర్ అప్లైడ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ వెన్ ద ఫోర్స్ ఈజ్ అప్లైడ్ బై ద హ్యూమన్ కానీ ఏదైనా సరే మనం అప్లై చేస్తున్నటువంటి ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. అలా అప్లై అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే కదలకుండా ఉన్నటువంటి వస్తువు కదులుతుంది, కదులుతూ ఉన్న వస్తువు ఆగిపోతుంది ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల. రైట్. Friction is a force that acts one object tries to move or slide over the surface of another object. ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ పైన రబ్ చెందడం వల్ల, రాపిడి జరగటం వల్ల ఏర్పడుతుంది ఫ్రిక్షన్ అనేది. చూడండి, ఇక్కడ చేతులు ఒకదాంతో ఒకటి రబ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇట్ ఈజ్ ఆఫర్డ్ బై సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, అన్ని రకాల సబ్స్టెన్స్ కూడా ఈ ఫ్రిక్షన్ని అనుభవిస్తాయి, ఫ్రిక్షన్ని కలుగజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉంది. వాటర్ ఏం చేస్తుంది? మన పైన ఫ్రిక్షన్ని కలుగజేస్తుంది. మనము వాటర్ని వెనక్కి తోస్తుంటే వాటర్ మనల్ని ముందుకు తోస్తుంది. దీనికి సంబంధించి 9th క్లాస్లో న్యూటన్స్ లాస్ అని వస్తాయి, 3rd లా అని అప్పుడు నేర్చుకుంది. కానీ అది ఇలా వాటర్ కానీ, లిక్విడ్ కానీ, సాలిడ్స్ కానీ, గ్యాసెస్ కూడా ద మ్యాక్సిమమ్ ఇన్ సాలిడ్స్ అండ్ మినిమమ్ ఇన్ గ్యాసెస్. సాలిడ్స్లో మ్యాక్సిమంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డస్టర్ ఇక్కడ ఉంది. ఈ డస్టర్కి బల్లకి మధ్య ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉందా లేదా? అదే గాలిలో ఎగురుతున్నటువంటి కాగితం కానీ, పక్షి కానీ ఉంది. సో గాలికి ఆ పక్షికి మధ్య ఫ్రిక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. ఎయిర్లో ఫ్రిక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. లిక్విడ్లో కొంచెం ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది. సాలిడ్లో ఇంకా బాగా ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది. రెండిటికి మధ్య ఆ సాలిడ్ సబ్స్టెన్స్ అయితే గట్టిగా ఉంటాయి, డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది రెండు సర్ఫేసెస్ మధ్య. అది గ్యాసెస్ అయితే పల్చగా ఉంటాయి కాబట్టి ఫ్రిక్షన్ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కాజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇక్కడ మీరు గమనించినట్లయితే, ఈ పిక్చర్లో గమనించినట్లయితే, ద సర్ఫేస్ ఆఫ్ ద సాలిడ్స్ దట్ అపియర్ టు బి స్మూతర్ ఆర్ నాట్ యాక్చువల్లీ స్మూతర్. దే ఆర్ పొసెస్ సమ్ ఇర్రెగ్యులారిటీస్ దట్ ఈజ్ రిజిడ్ ద గ్రూవ్స్. చూడండి, ఇక్కడ మనం అనుకుంటాం ఈ బల్ల స్మూత్గానే ఉంది, ఈ సర్ఫేస్ స్మూత్గానే ఉంది అనుకుంటాం. కానీ మనము మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ఉపయోగించి దగ్గరగా చూస్తే ఆ సర్ఫేసెస్లో ఇర్రెగ్యులారిటీస్, ఎత్తుపల్లాలు చిన్న చిన్నవి కనిపిస్తూ ఉంటాయి. ఈ ఇర్రెగ్యులారిటీస్ ఉండడం వల్లే ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంది రెండు సర్ఫేసెస్ మధ్య. వెన్ దీస్ టైప్ ఆఫ్ సర్ఫేసెస్ కమ్ ఇంటూ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్, దేర్ రిడ్జెస్ అంటే వాటికి ఒకే ఎత్తుగా ఉండేది, పల్లంగా ఉండేది. ఎత్తు పల్లాలు ఉంటాయి కదా, ఆ ఎత్తు పల్లాలు ఏమవుతాయంటే ఒక దాంట్లో ఒకటి ఇరుక్కుంటాయి. ఓకేనా, దాన్నే మనం ఏమంటాము, అక్కడ ఒక పదం ఉంది రిడ్జెస్ అని. రిడ్జెస్ అంటే ఎత్తు పల్లాలు అన్నమాట, ఎగుడు దిగుళ్ళని రిడ్జెస్ అంటారు. అలా ఒక సర్ఫేస్ పైన ఉన్నటువంటి ఎగుడు దిగుళ్ళు రెండవ సర్ఫేస్ పైన ఉన్నటువంటి రిడ్జెస్ ఏవైతే ఎగుడు దిగుడు అని తెలుగులో అంటారు, రిడ్జెస్ అని చెప్తాం. ఈ రిడ్జెస్ ఒకదానితో ఒకటి స్టిక్ అయిపోతాయి. అక్కడ పిక్చర్లో చూపించారు చూడండి. ఇక్కడ ఈ రిడ్జెస్ ఏమవుతాయి, లోతుగా ఉన్నది హైగా ఉన్న దాంట్లో ఇరుక్కుపోతుంది. ఇలా ఒకదానితో ఒకటి రిడ్జెస్ అనేవి ఇంటర్లాక్ అవుతాయి. ఇలా ఇంటర్లాక్ అవ్వడం వల్ల రెండింటి మధ్య కొంత ఫోర్స్ ఏర్పడుతుంది. దీనినే ఈ ఫోర్స్ మోషన్ని కదలకుండా, ఒక ఆబ్జెక్ట్ కదలకుండా ఉండేలా చూస్తుంది. మోషన్ని ఆపేటటువంటి ఫోర్సే ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇక్కడ గమనించినట్లయితే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్రిక్షన్, నేచర్ ఆఫ్ ద సర్ఫేస్, రఫ్నెస్ అండ్ వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఈ మూడు కూడా. నేచర్ ఆఫ్ ద సర్ఫేస్ ఎలా ఉంది, స్మూత్గా ఉందా, రఫ్గా ఉందా, గుంటలుగా ఉందా, నునుపుగా ఉందా, దీనిపైన ఆధారపడి ఉంటుంది ఫ్రిక్షన్. చాలా నునుపుగా ఉంటే ఫ్రిక్షన్ తక్కువగా ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోతుంది. అదే గుంటలు ఎక్కువగా, ఎత్తు పల్లాలు ఎక్కువగా ఉంటాయండి, రిడ్జెస్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఫ్రిక్షన్ హైగా ఉంటుంది, అప్పుడు స్పీడ్ కూడా తగ్గిపోతుంది. అదే రఫ్నెస్ కొంచెం ఉందనుకోండి పర్వాలేదు, ఇంకా బాగా రఫ్నెస్ చాలా తక్కువ ఉందనుకోండి, ఎత్తు పల్లాలు చాలా గుంటలుగా ఉన్నాయనుకోండి, అప్పుడు వాటి మధ్య ఫ్రిక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అవి ఇరుక్కుపోతాయి ఒకదాంతో ఒకటి. వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ యొక్క వెయిట్.
వెయిట్ తక్కువగా ఉంటే ఈ ఆబ్జెక్ట్కి కింద ఉన్నటువంటి సర్ఫేస్కి మధ్య ఉన్న ఫ్రిక్షన్ తక్కువగా ఉంటుంది. ఎప్పుడు చిన్న ఆబ్జెక్ట్ అయితే, వెయిట్ తక్కువగా ఉన్న ఆబ్జెక్ట్ అయితే ఫ్రిక్షనల్ ఫోర్స్ తక్కువగా ఉంటుంది. అదే వెయిట్ ఎక్కువ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డస్టర్ ఉంది, ఈ డస్టర్కి టేబుల్కి మధ్య ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత ఉంది ఎంతో కొంత. కానీ ఈ టేబుల్కి నేలకి మధ్య ఉన్నటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ కన్నా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ డస్టర్ యొక్క వెయిట్ తక్కువ కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ తక్కువ, ఈజీగా వెళ్తుంది. అదే ఈ బల్ల యొక్క వెయిట్ ఎక్కువ కాబట్టి నువ్వు అదే ఫోర్స్తో నెడితే కదలదు, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. సో వెయిట్ ఎక్కువగా ఉండే కొద్దీ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. నేచర్స్ రఫ్గా ఉంటేనేమో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది, స్మూత్గా ఉంటేనేమో ఫ్రిక్షనల్ ఫోర్స్ తక్కువగా ఉంటుంది. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్రిక్షన్లో ఇంకొంచెం వివరంగా ఇచ్చారు చూడండి. ఫ్రిక్షన్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు ద ఇంటర్లాకింగ్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ బిట్వీన్ ద టూ సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్. చెప్పాను కదా ఇప్పుడే, ఫ్రిక్షన్ అనేది ఎందుకు ఏర్పడుతుంది అంటే ఫ్రిక్షన్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు, ఎందుకు ఏర్పడుతుంది ఫ్రిక్షన్ అనేది, ఎందుకు వస్తుంది అంటే ఒక సర్ఫేస్ ఇంకొక సర్ఫేస్ పైన ఇంటర్లాక్ అవ్వడం వల్ల ఆ రెండు సర్ఫేసెస్ మధ్య ఫ్రిక్షన్ అనేది వస్తుంది. స్మూత్ సర్ఫేస్ హ్యావింగ్ అ మైన్యూట్ ఇర్రెగ్యులారిటీస్ బిట్వీన్ ద టూ సర్ఫేసెస్. స్మూత్గా ఉండే సర్ఫేసెస్ మధ్య కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, కానీ చాలా తక్కువగా ఉంటాయి, ఎత్తుపల్లాలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల ఫ్రిక్షనల్ ఫోర్స్ తక్కువగా ఉండి ఈజీగా ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది. అదే రఫ్గా ఉండేటటువంటి సర్ఫేసెస్ అయితే, రఫ్ సర్ఫేసెస్ హ్యావ్ లార్జ్ ఇర్రెగ్యులారిటీస్, ఎక్కువ ఎత్తుపల్లాలు ఉంటాయి, గుంటలుగా రఫ్గా ఉంటాయి. అలాంటి సర్ఫేసెస్ మధ్య ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తున్నట్లయితే ఒకళ్ళు స్మూత్ సర్ఫేసెస్ మీద ఈజీగా లో ఫ్రిక్షన్ ఉంటుంది, స్మాల్ పుష్, కొంచెం నెడితే చాలా వెళ్ళిపోతుంది. అదే ఎక్కువగా నెట్టాలి ఎప్పుడు రఫ్ సర్ఫేస్ అయినప్పుడు. ఇక్కడ సర్ఫేస్ చూడండి, ఇది స్మూత్ సర్ఫేస్ ఉంది కింద, ఇక్కడేమో చుక్కలుగా రఫ్ సర్ఫేస్ ఉంది, గమనించారా? బాగా గరుగ్గా ఉండేటటువంటి తలం. తార్ రోడ్డు మీద బండి నడిపినప్పుడు ఎలా ఉంటుంది, మట్టి రోడ్డు మీద బండి నడిపినప్పుడు ఎలా ఉంటుంది? తార్ రోడ్డు మీద స్మూత్గా వెళ్ళిపోతుంది, మట్టి రోడ్డు మీద కొంచెం ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రిడ్జెస్ స్లో అయిపోతాం, ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది వాటి మధ్య. పడం బాగా స్మూత్గా ఉండే రోడ్డు పైన స్కిడ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, కానీ రఫ్గా ఉండేటటువంటి రోడ్డు పైన స్కిడ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ రఫ్గా ఉంది కాబట్టి ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నువ్వు కాలు పెట్టినా కూడా జారదు. ఇది ఫ్రిక్షన్. ఇక్కడ ఒక చిన్న యాక్టివిటీ చేశారు, వెయిట్ పెంచే కొద్దీ ఫ్రిక్షన్ ఫోర్స్ పెరుగుతుంది అనేదానికి. ఒక బ్లాక్ తీసుకున్నారు, ఎంత ఫ్రిక్షన్ ఏర్పడింది ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్ ఉపయోగించి చూశారు. 2 బ్లాక్స్ వేశారు, ఎక్కువ ఫ్రిక్షన్ అయిపోతుంది. అదే 3 బ్లాక్స్ వేస్తే ఇంకా ఎక్కువ ఫ్రిక్షన్ వస్తుంది, ఎందుకంటే వెయిట్ పెరిగిపోయింది కదా. వెయిట్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, ఫ్రిక్షన్ కూడా పెరుగుతుంది. When you conclude that limiting frictional force depend upon the weight of an object, మొత్తం మీద ఏం కంక్లూడ్ చేసాం బై, ఆబ్జెక్ట్ వెయిట్ మీద డిపెండ్ అవుతుంది ఫ్రిక్షన్. ఆబ్జెక్ట్ వెయిట్ హైగా ఉంటే ఫ్రిక్షన్ కూడా హైగా ఉంటుంది, ఆబ్జెక్ట్ వెయిట్ లోగా ఉంటే తేలిగ్గా ఉంటే ఫ్రిక్షన్ కూడా తక్కువగా ఉంటుంది అనే విషయం. రఫ్నెస్ మీద ఫ్రిక్షన్ ఏ విధంగా ఆధారపడి ఉంటుంది. యాక్టివిటీ ఒకసారి గమనించినట్లయితే, ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ ఏర్పాటు చేసి బుక్స్ తీసుకొని ఎత్తుగా పెట్టి ఒక ప్యాడ్ తీసుకొని ఇలా ఏటవాలుగా ఇంక్లైన్డ్ ప్లేన్గా కొంత యాంగిల్ చేస్తూ పెట్టినట్లయితే దాన్ని ఇంక్లైన్డ్ ప్లేన్ అంటారు. దానిపైన ఒక బ్యాటరీ తీసుకొని ఏ అనేటటువంటి ఒక పాయింట్ దగ్గర పెట్టి ఇలా వదిలేసామనుకోండి, అది ఇంక్లైన్డ్ ప్లేన్ గుండా జారుతూ వచ్చి కింద నుంచి కొంచెం దూరం వెళ్ళి ఆగిపోతుంది. అదే రెండోసారి ఏం చేద్దామంటే సేమ్ యాక్టివిటీలో ఇక్కడ కొంచెం రఫ్నెస్ పెంచుదాం. ఇందాకేమో స్మూత్గా ఉండే తలం మీద వెళ్ళింది, ఇప్పుడు ఏం చేద్దాం, మధ్యలో ఒక క్లాత్ వేద్దాం. క్లాత్ వేసి మరలా ఒక పెన్సిల్ సెల్ తీసుకొని పైనుంచి వదిలినట్లయితే అది తక్కువ దూరం వెళ్తుంది. కారణం ఏంటి, ఫ్రిక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల అది తక్కువ దూరం వెళ్తుంది. రైట్, ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటే ఈ రఫ్ సర్ఫేస్ ఏర్పాటు చేయడం ద్వారా, ఫస్ట్ కేసులోనేమో సర్ఫేస్ స్మూత్గా ఉంది, అందువల్ల ఎక్కువ దూరం ట్రావెల్ చేసింది. అదే రెండవ కేసులోకి వచ్చేటప్పటికి సర్ఫేస్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం దూరమే వెళ్ళింది. గమనించండి, ఎందుకని, రఫ్ సర్ఫేస్ వల్ల ఫ్రిక్షన్ హైగా ఉండి
ఆ బ్యాటరీ ఎక్కువ దూరం వెళ్ళలేకపోయింది. ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటే ఎక్కువ దూరం కదలలేదు. ఓకేనా? బ్యాటరీ బరువు సేమ్, కానీ కింద ఉన్న సర్ఫేస్ని బట్టి ఫ్రిక్షన్ హైగా ఉంటుంది. సర్ఫేస్ రఫ్గా ఉందనుకోండి హైగా ఉంటుంది. అదే ఇసుక పోసారనుకోండి ఇంకా రఫ్గా ఉంటుంది, కొంచెం దూరం వెళ్ళింది. అసలు క్లాత్ వేసినా కొంచెం దూరం వెళ్ళింది. అదే ఇసుక పోసారనుకోండి కొంచెం దూరం వచ్చి అక్కడే ఆగిపోతుంది, అంటే ఇంకా రఫ్ సర్ఫేస్ అయిందని అర్థం. ఇక్కడ విషయం గమనించండి. ఆన్ రఫ్ సర్ఫేసెస్ దెర్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్, సో ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ గ్రేటర్ ఇఫ్ ద రఫ్ సర్ఫేస్ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది గ్రేటర్, హైగా ఉంటుంది. గ్రేటర్ అంటే హైగా ఉంటుంది. ఎప్పుడు? రఫ్ సర్ఫేసెస్ ఉన్నప్పుడు ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది. స్మూత్ సర్ఫేసెస్ ఉన్నప్పుడు ఫ్రిక్షన్ తక్కువగా ఉంటుంది. వెన్ స్మూత్ సర్ఫేస్ ద ఫ్రిక్షన్ ఈజ్ లెస్, వెన్ రఫ్ సర్ఫేస్ ఈజ్ దేర్ ద ఫ్రిక్షన్ ఈజ్ హై.